మనతో ఎవరున్నా లేకపోయినా, మనం చేసే పనులు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, మనల్ని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, ఆ దేవుడొక్కటి మనల్ని అర్థం చేసుకుంటే అంతే చాలు. ఆ దేవుడొక్కటి మనతో ఉంటే చాలు. మనం చేసే పనులు ఆయనకొక్కటి నచ్చితే చాలు అని నేను అనుకుంటాను. ఒకరికి నచ్చినట్టు బ్రతకాలంటే ఖచ్చితంగా మనం నటించి బ్రతకాల్సి వస్తుంది. అలా ఎన్ని రోజులు అని బ్రతాం. ఒకరికి నచ్చినట్టు ఏదో ఒక రోజు వాళ్ళకి రివర్స్ అయినామనుకో మనం ఆటోమేటిక్గా మనం చెడైపోతాం. అదేదో మనం మనలాగే లైఫ్ని లీడ్ చేస్తే ఏ బాధ ఉండదు. కాకపోతే మనం ఒకరిని బాధ పెట్టకుండా మనల్ని ఏదైనా అంటే అనాలి తప్ప, మనం అనవసరంగా ఒకరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. మన చేతనైన పని మనం చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అదే నా పాలసీ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజైతే పూజ చాలా ప్రశాంతంగా అయిపోయింది. ప్రశాంతంగా కూడా చేసేసుకున్నాము. బాయ్ బాయ్. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకో.